గౌరవనీయులైన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, నగర మేయర్ నీతూ కిరణ్ మేడం గారు, ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి గారు, గంగాధర్ గారు, కేశవేలు గారు, మునిపల్లి సాయిరెడ్డి గారు, డీసీబీ సెక్రటరీ గారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి ఉపాధ్యాయ బృందము, గెస్ట్ టీచర్స్, యూనియన్ రిప్రజెంటేటివ్స్, టీచర్స్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా శుభ మధ్యాహ్నము. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరము ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము. కానీ కొన్ని అనివార్య కారణాల వలన 2024 5 సెప్టెంబర్ నాడు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోలేకపోయినాము. ఈరోజు ఈ ఉపాధి బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ప్రోగ్రామ్ ఈరోజు నిర్వహించుకుంటున్నాము. విద్యా విహీన పశువులను సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలకు కూడా ముఖ్యమైనటువంటి కారణము విద్య లేకపోవడం. విద్య లేకపోవడం అంటే నాణ్యతతో కూడినటువంటి విద్యను పొందలేకపోవడం వలన అన్ని ఇబ్బందులు వస్తాయి. మనము ఒకసారి మనం పునరావలోకనం చేసుకున్నట్లయితే గతంలో ఎడ్యుకేషన్ అంటే ముఖ్యంగా మెమొరీ పైన ఆధారపడి ఉంది. ఓన్లీ మెమొరీ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే రీసెంట్ డేస్ వరకు, రీసెంట్ అంటే ఆల్మోస్ట్ 1990s 2000 వరకు ఓన్లీ జ్ఞానము బైహార్ట్ చేయడము, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలను బైహార్ట్ చేయడము, దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్స్ చదివి ఆన్సర్స్ రాసి ఆ ఎగ్జామినేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత కావడమే విద్యార్థి యొక్క ముఖ్యమైనటువంటి టార్గెట్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆధునిక విద్య లోపల ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక జ్ఞాన నిర్మాణం. జ్ఞాన నిర్మాణం జరిగినప్పుడు విద్యార్థిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది అనేటటువంటిది ప్రాతిపదిక. దాని కొరకు విద్యార్థుల లోపల అవగాహన సామర్థ్యాలను పెంపొందించాలి. ప్రశ్నించే తత్వము, పరిశీలించే తత్వము, సృజనాత్మకంగా ఆలోచించడము, క్రిటికల్ థింకింగ్, ఇవన్నింటినీ బేస్ చేసుకొని పిల్లల యొక్క మానసిక పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయుడు విద్యను బోధించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేటటువంటిది ఛాలెంజింగ్గా మారింది, సంక్లిష్టంగా మారింది. నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించడానికి కోసము అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు అనేటటువంటివి జరుగుతుంది. నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించాలంటే ఉపాధ్యాయులు కూడా తమ యొక్క బోధనా విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది, మూల్యాంకన విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది, ఉపయోగించినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉపాధ్యాయుడు నిరంతరంగా కష్టపడితే తప్ప విద్యార్థులకు నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించాలి. జనరల్గా కొంతమంది ఉపాధ్యాయులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సమాజం కావచ్చు, ఏమనుకుంటున్నారంటే ఎక్కువ గంటలు స్కూల్లో కూడా గడిపినట్లయితే మా పిల్లలకు ఎక్కువ విద్య వస్తుంది. ఎంత తక్కువ ఏజ్ లోపల పిల్లలను స్కూల్కి పంపిస్తే మా పిల్లలకు అంత మంచి ఎడ్యుకేషన్ పిల్లలకు దొరుకుతుందని 2 years, 2.5 years, 3 years లోపలనే పిల్లలను స్కూల్స్కి పంపించేస్తే పిల్లలు భవిష్యత్తు లోపల మంచి విద్యావంతులు అవుతారంట. ఎన్ని ఎగ్జామినేషన్స్ ఎక్కువగా రాస్తే అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయనేటటువంటిది మనము చాలామంది ఉపాధ్యాయులు కావచ్చు, సమాజంలో కావచ్చు, పేరెంట్స్లో ఉన్నటువంటి అపోహ. కానీ ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో చూడండి, ఫిన్లాండ్ లోపల 7 to 8 years వరకు పిల్లలను స్కూల్కి పంపాం. మనం 2 years, 2.5 years, 3 years లోపలనే స్కూల్కి పంపితే పిల్లలకు ఎడ్యుకేషన్ వస్తుందనేటటువంటిది మనం అనుకుంటాం. అక్కడ 2-3 గంటల కంటే ఎక్కువ స్కూల్లో కూడా ఉండదు. 3 hours మ్యాక్సిమం, 3.5 hours స్కూల్లో ఉంటాయి. మనం మార్నింగ్ 6 o'clock నుంచి రాత్రి 10 o'clock వరకు చదివితే తప్ప ఎడ్యుకేషన్ రాదు అనేటటువంటిది మన యొక్క అపోహ. FA ఎగ్జామినేషన్స్, టర్మినల్ టెస్ట్, సబ్మిటివ్ టెస్టులు, యాన్యువల్ ఎగ్జామినేషన్స్, ప్రిపరేటరీ టెస్టులు మ్యాక్సిమం ఎన్ని రాస్తే
అంత పిల్లల లోపల పర్ఫెక్షన్ వస్తుంది, పిల్లలు కృతజ్ఞతలు అవుతుంటారు, మంచి ఎబిలిటీస్ వస్తాయనేటువంటిది మన యొక్క విజన్. అన్ని ఫిన్లాండ్ లోపల అసలు టెస్ట్లు అనేటటువంటి ఉండవు, స్టాండర్డైజ్ టెస్ట్లు అనేటటువంటి ఉండనే ఉండవు. ఓన్లీ 10 years తర్వాత 10th క్లాస్లో ఇంటర్మీడియట్ లెవెల్ ఏదో ఒక టెస్ట్ స్టాండర్డైజ్ టెస్ట్ ఉంటుంది అంతే, అసలు టెస్టే ఉండవు. అయినా కానీ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మొత్తం ఏ టెస్ట్ చూసినా కానీ, ఒలింపియాడ్ టెస్ట్ చూసినా కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఆస్ట్రోఫిజిక్స్ కానీ, కంప్యూటర్ కానీ, ఏ టెస్టులు చూసినా కానీ వాళ్ళ లోపల ఫిన్లాండ్ విద్యార్థులే టాప్ లెవెల్లో ఉంటారు. వాళ్ళు లేట్ ఎంట్రీ అవుతుంటారు స్కూల్కు, 2-3 hours వెరీ తక్కువ సమయం స్కూల్లో కూడా స్పెండ్ చేస్తుంటారు. తర్వాత అసలు టెస్టులు రాయరు, అయినా కానీ కాంపిటెన్సీస్ అన్నీ కూడా పిల్లల లోపల వస్తున్నాయి. అంటే దానికి కారణం రీజన్ ఏమవుతుంది? రీజన్ అనేటటువంటిది ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లోపల వాళ్ళు అవలంబించేటటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ను మనము అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు యూజ్ చేసేటటువంటి మెథడ్స్ను అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు నిబద్ధతతోని మోడర్న్ టెక్నిక్స్ మనము గతంలో 50 సంవత్సరాల కింద, మనమే 20-30 సంవత్సరాల కింద మనం ఎట్లా నేర్చుకున్నామో మనం ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి బోధనా పద్ధతిని ఉపయోగించి బోధన చేస్తామంటే నడవాలి. ఉపాధ్యాయుడు కూడా నిరంతర విద్యార్థి, నిత్య విద్యార్థి. ఉపాధ్యాయుడు కూడా నిత్య విద్యార్థి. రోజు మోడర్న్ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటటువంటి చేంజెస్ అన్నింటినీ ఆకలింపు చేసుకొని విద్యా బోధన లోపల విద్యుక్తమైనట్లయితే అత్యుత్తమైనటువంటి విద్యార్థులను తయారు చేసుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ప్రభుత్వం కూడా మన ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులను కల్పిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వం మనకు కొంత ఏవైతే మౌలిక వసతులు కొంత గ్యాప్ను ఆ గ్యాప్నన్నింటినీ పూడుస్తున్నది. ఈ మధ్యన మొత్తం ఉపాధ్యాయులు టీచర్స్ రిక్రూట్మెంట్స్ ద్వారా మొత్తం ఉపాధ్యాయులందరినీ రిక్రూట్మెంట్ చేయడం అనేటటువంటి జరిగింది. టీచర్స్ వేకెన్సీస్ అనేటటువంటి మ్యాక్సిమం లేవు, షార్టేజ్ అనేటటువంటిది లేదు. పిల్లలకు కూడా టెక్స్ట్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, తర్వాత మిడ్ డే మీల్స్ కావచ్చు, తర్వాత స్కాలర్షిప్స్ కావచ్చు, హ్యాండ్ బుక్స్ కావచ్చు, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, ఐఎఫ్పి ప్యానల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ సద్వినియోగపరుస్తూ పిల్లలందరినీ చక్కగా పిల్లలు మంచి నాణ్యతతో ఉన్నటువంటి విద్యను అందిస్తూ ఈ పిల్లలందరినీ మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దడంలో కూడా మనందరం కృషి చేస్తామని ఆశిస్తున్నాం. ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఎంచుకున్నటువంటి అవార్డులు ఇవ్వబోతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ చక్కని అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.